రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా మారాక తను తీసుకుంటున్న అతి తక్కువ రెమ్యునరేషన్ అంటే 150 కోట్లే. అది కూడా ది రాజాసాబ్ కోసమే తీసుకున్నారు. ఒక రకంగా దాదాపు 100 కోట్ల వరకు త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా 1000 కోట్లు దాటితే తప్ప మళ్ళీ మరో రూపాయి కూడా తీసుకోనని ప్రొడ్యూసర్ కి భరోసా ఇచ్చాడు. 3 ఏళ్లు తన కోసమే ఈ సినిమా భారం మోసిన ఫిలిం టీం కోసం ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చాడు ప్రభాస్. లేదంటే స్పిరిట్ కి తాను తీసుకుంటున్న 200 కోట్ల పారితోషికం ప్లస్ ప్రాఫిట్స్ లో షేర్ కలిపితే తన రేంజ్ 500 కోట్లు దాటింది. ఆ రేంజ్ కి ఎదిగిన రెబల్ స్టార్ 150 కోట్లకే ది రాజాసాబ్ చేయడం నిజంగా గొప్ప విషయమే. అయితే మిగతా స్టార్స్ రెమ్యునరేషన్ మేకింగ్ కి అయిన ఖర్చుతో కలిపినా 200 కోట్లు దాటట్లేదు. అంటే 500 కోట్ల రాజాసాబ్ లో మిగతా 300 కోట్లు దేనికి ఖర్చు చేశారు? ఇక సంక్రాంతికి ఈ సినిమా సునామీ క్రియేట్ చేయడమే కాదు, ఆడియన్స్ కి వరదల థియేటర్స్ కి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ఏడాది 10,000 కోట్లు రాబట్టే సినిమాలు వస్తున్నాయి. వాటికి ఆ రేంజ్ రావాలంటే రాజాసాబ్ 1000 కోట్లతో బోని కొట్టాల్సిందే. ఇంతకీ ఈ 1000 కోట్లకి ఆ 10,000 కోట్లకి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. సంక్రాంతికి రెబల్ స్టార్ మూవీ ది రాజాసాబ్ వస్తుంది కాబట్టి రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ. కాకపోతే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా దుమ్ము దులపాలని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకోవాల్సి వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. దీనికి సాలిడ్ రీజన్ ఉంది. ఈ ఏడాది 5 పాన్ ఇండియా మూవీలు రాబోతున్నాయి. అందులో 3 పాన్ వరల్డ్ మార్కెట్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి. అలా చూస్తే ఈ సినిమాలన్నీ రాబట్టే అంచనా వసూళ్లు 10,000 కోట్లు. అన్ని వేల కోట్లు రావాలంటే రాజాసాబ్ 1000 కోట్ల బోని కొట్టాలి. సంక్రాంతికి ఆడియన్స్ థియేటర్స్కి వరదలై రావాలి. ఆ రేంజ్లో ది రాజాసాబ్ దుమ్ము దులపాలి. అప్పుడే ఈ ఏడాదికి సరైన ఓపెనింగ్ కాదు, ఆడియన్స్కి కూడా థియేటర్స్ని మరింత అలవాటు చేసినట్టు అవుతుంది. అలా జరగాలంటే ప్రభాస్ అండ్ కో లాంటి పాన్ ఇండియా మాస్టార్లకే సాధ్యం. ఇక ఈ సినిమా 100 కోట్లు తగ్గించి 150 కోట్లు తీసుకున్న ప్రభాస్ నిర్మాత కోసం ఇలాంటి త్యాగం చేయాల్సి వచ్చింది. కేవలం ఈ మూవీ 1000 కోట్లు రాబడితేనే అప్పుడే తన వాటా తీసుకుంటానని, అప్పటి వరకు తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత పరేషాన్ అవ్వాల్సిన పనే లేదని తేల్చాడు. అక్కడే ఒక లెక్క షాక్ ఇస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీకి 150 కోట్లు తీసుకుంటే 500 కోట్లు దేనికి ఖర్చు అయ్యాయి? దర్శకుడికి 18 కోట్లు, ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కి 7 కోట్లు, హీరోయిన్ల అందరి పారితోషికం కలిపినా 10 కోట్లు దాటవు. ఎలా చూసినా మేకింగ్కి మరో 35 కోట్లు. అలా చూస్తే 200 కోట్ల నుంచి 225 కోట్ల లోపే ఈ సినిమాకు ఖర్చు చేశారు. మిగతా 275 కోట్ల నుంచి 300 కోట్లు ఎటిల్లాయి. అక్కడే గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ మతిపోగొట్టేలా ఉంది. కేవలం ఈ సినిమాలో 25 నిమిషాల ఎపిసోడ్ కోసం గ్రాఫిక్స్కి అయిన ఖర్చు 150 కోట్లు. ఇక మొత్తం సినిమాకు మరో 100 కోట్ల వరకు ఖర్చయింది. మొత్తంగా గ్రాఫిక్స్, డిఐ ఇలా ఓవరాల్గా పోస్ట్ ప్రొడక్షన్కి 275 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఏది ఏమైనా కేవలం ఖర్చే కాదు, గ్రాఫిక్స్ని హ్యాండిల్ చేసిన హాలీవుడ్ టీంతో లెక్కే మారింది, క్వాలిటీ పెరిగింది. సో కథనాలే కాదు, గ్రాఫిక్స్తో కూడా మిరాకిల్ చేసేందుకు సాలిడ్గానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. సో ఆ రేంజ్ ఏంటో మరో వారంలో తేలబోతుంది. ఏమాత్రం విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా ప్రభాస్ కటౌట్ చూసే కోట్లు వసూళ్లు వచ్చేలా టికెట్లు తెగుతాయి. ఆదిపురుషులో మిస్ అయిందే ఇక్కడ సాధ్యమవుతుంది.